టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మాంసాహార రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు గుడ్డు శాకాహారమా గుడ్డు మాంసాహారమా ఏది అనేది యథార్థం ఆలోచిద్దాం. గుడ్డులో ఉన్న పోషక పదార్థాలు ఏమేమిటి, మరి గుడ్డుని బాగా తినమని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అందరూ, దానివల్ల మనుషులకు జరిగే మేలేమిటి, ఇవన్నీ ఆలోచిద్దాం. గుడ్డు అనేది జన్మనిచ్చే ఒక విత్తనం అనుకోండి. ఆ కోడి యొక్క గుణగణాదులన్నీ లక్షణాలన్నీ కోడి యొక్క ఎసెన్స్ అంతా ఆ గుడ్డులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ గుడ్డుని విత్తనంతో పోలిస్తే మీకు బాగా తెలుస్తుంది. చెట్టు యొక్క విశేషత అంతా విత్తనంలో ఉంటుంది. పెద్ద చెట్టు యొక్క కాన్సన్ట్రేటెడ్ రూపం చిన్న విత్తనం. ఈ విత్తనంలోనూ ఆ చెట్టు అంతా దాగి ఉన్నది. చెట్టు నశిస్తుంది, పండు కుళ్ళిపోతుంది, కాయలు దెబ్బతింటాయి, ఆకులు ఎండిపోతాయి. అంతా నశించని సంపద ఒకటి, అదే విత్తనం. విత్తనంలో కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, పోషక పదార్థాలు, ప్రాణశక్తులు ఇవన్నీ ఎందుకు ఎక్కువ ఉంటాయి? తను మళ్ళా చెట్టు అవ్వాలి. అందుకని అన్ని కాన్సన్ట్రేటెడ్ రూపంలో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అలా విత్తనంలో పవర్ ఎట్లా ఉంటుందో, మరి చెట్టు నుంచి విత్తనం మరొక చెట్టుకి అవకాశం కలిగిస్తుంది. కోడి నుంచి మరొక కోడికి అవకాశం కలగాలంటే వంశం అభివృద్ధి చెందటానికి కోడి గుడ్డు. మరి ఈ గుడ్డులో కూడా తను మళ్ళా పిల్ల అవ్వాలి కదా, మళ్ళా కోడి అవ్వాలి కదా. దానికోసం తల్లి నుంచి అన్ని పోషక పదార్థాలు ముఖ్యమైనవి గుడ్డులోకి కాన్సన్ట్రేటెడ్ రూపంలో చేరతాయి అన్నమాట. కొవ్వు పదార్థాలు ఏంటి, మాంసకృతులు ఏంటి, పిండి పదార్థాలు ఏంటి, ఇట్లా ఏవైతే ఉండాలో అవన్నీ లవణాలన్నీ చేరతాయి అన్నమాట. మనకు అసలు గుడ్డు తినటం ఎందుకు అలవాటైంది, ఎందుకు తినాల్సి వచ్చింది? మనిషి ప్రకృతి సిద్ధంగా ఇతర జీవరాశుల వలె ముందు జీవనం ప్రారంభించినప్పుడు ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తినేసి అట్లా హాయిగా జీవించాడు. సహజంగా అందవలసిన పోషణ అంతా ఆటోమేటిక్గా అలా అందింది. ఎప్పుడైతే మనిషి ఇక అడవులు నరికేసుకుని సేద్యం చేయటం మొదలెట్టి ఇక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నాడో అక్కడి నుంచి ప్రకృతి సిద్ధమైన ఆహారం మనిషికి దూరం అయింది. అడవులకు దూరం అవటమే మనిషి ప్రకృతికి సహజమైన ఆహారానికి దూరం అవటం. మరి అలాంటి రోజుల్లో ఏదో బ్రతకటానికి కాస్త ఒడ్లు పండించుకునో, రాగులో సజ్జలో జొన్నలో పండించుకునో, దాన్ని సంకటగానో అన్నంగానో వండుకునో దాన్ని తినటం. ఏ పోషకాహారాలు లేవు, బలమైన ఆహారం కాదది. అంచేత మనిషి తను వృక్ష సంపదను దూరం చేసుకున్నాడు కాబట్టి జంతు సంపదను దగ్గర చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. మనకి లేదు కానీ ప్రత్యామ్నాయం. వెనకటి రోజుల్లో ఇక ప్రతి కుటుంబానికి జంతు సంపద కుటుంబం పక్కనే అవి కూడా ఉండే తోడు. గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు, ఇట్లాంటివన్నీ ఎందుకంటే మనం బ్రతకటానికి వృక్ష సంపద తగ్గినప్పుడు జంతు సంపద ఆధారమైంది. ఇక కోడి గుడ్డు పెడితే ఆ రోజు ఒక్కొక్క గుడ్డు పెడుతుంది కదా, టైం వచ్చిన దగ్గర నుంచి ఆ గుడ్లన్నీ మనం పొదగేస్తే మళ్ళీ ఆ పిల్లలు అయిపోతాయి. వాటిని మనం వంశాన్ని అభివృద్ధి చేయించుకోవడానికి కొన్ని గుడ్లు అట్లా పొదగేసి పిల్లలు చేసేసుకుని కోడి సంతతిని పెంచుకుంటూ ఎక్కువగా ఉన్న గుడ్లు తినేయటానికి వాడుకునేవారు. గుడ్డుని గర్భిణీలకి, బాలింతలకి వెనకటి రోజుల నుంచి తప్పనిసరిగా పెట్టేవారు. పిల్లలకి ఎదుగుదల వయసు కావాలి కాబట్టి అట్లా పెట్టేవారు. ఇట్లా ప్రతి కుటుంబంలో వెనకటి రోజుల్లో గుడ్లు వాడకం ఉండేది. కాకపోతే కొంతమంది
జంతు సంపద, ముఖ్యంగా కోడిగుడ్డు మాంసాహారం కాబట్టిని దాన్ని తినకూడదని నిషేధంతో కొంతమంది దూరంగా ఉండేవారు. కానీ ఎక్కువ పర్సంటేజ్ గుడ్లు అట్లా వాడకంలోకి వచ్చాయి మనకి. సరే, గుడ్లు మంచి బలం అని మనందరికీ తెలిసింది, పెద్దలు చెప్పారు కాబట్టి. మరి వైద్య శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందిన దగ్గర నుంచి గుడ్డులో పోషక పదార్థాలను చూసి వైద్యులు కూడా, మరి పల్లెల నుంచి వచ్చి వెనకటి రోజుల్లో అందరు పల్లెల్లో ఉన్న వాళ్ళమే కదండి, పోషకాహార లోపంతో దాని ద్వారా వచ్చే సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈ పోషకాహార లోపాన్ని నివారించడానికి, శక్తిని పెంచే బలమైన ఆహారానికి కోడిగుడ్డు తినమని చెప్పడం ప్రారంభించారు. అలా వైద్యులందరూ గుడ్లు తినమని గనక చెప్పకుండా ఉన్నట్లయితే ఈ పోషకాహార లోపం ఇంకా పెరిగిపోయి ఉండేది మన దేశంలో. అలా వైద్యులందరూ ఏ సందర్భంగా రోగొచ్చినా కంపల్సరీ గుడ్డు తిను, పాలు త్రాగు. ఈ రెండిటికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారంటే అందులో పోషక పదార్థాలు ఉన్నాయి, పైగా అన్ని ప్రాంతాల్లో గుడ్లు పాలు దొరుకుతాయి, ఖర్చు తక్కువలో వస్తాయి. ఇప్పుడంటే రేట్లు కొంచెం పెరిగాయి కానండి, ఒక 20-25 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం చూడండి, 60 పైసలు 70 పైసలకు కూడా గుడ్డు వచ్చేది, రూపాయికి వచ్చేసేది. మా చిన్నప్పుడైతే 50 పైసలు 40 పైసలు కూడా గుడ్డు ఉండేది. మరి అలాంటి రోజుల్లో కూడా ఇతర పోషకాహారాలు పల్లెల్లో దొరికేవి కాదు, కూరగాయలు ఉండేవి కాదు, పళ్ళు ఉండేవి కాదు, గింజలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. కోడిగుడ్లు అనుకోండి, పాలు అనుకోండి, చక్కగా అందుబాటులో ఉంటాయి. దీన్ని వైద్యులు చేసిన మేలు సమాజానికి అని చెప్పొచ్చు. వాటిని బాగా తినమని చక్కగా ఎంకరేజ్ చేసి ఆ పల్లెల్లో నివసించే వారికి కొంత పోషణను అందేటట్టు చేయగలిగారు. గవర్నమెంట్ వారు కూడా గుడ్డులో ఉన్న పోషక విలువలను గ్రహించి ఆ కోళ్ల ఫారాల అభివృద్ధికి మరి రుణాలు పెంచడం కానీ, సబ్సిడైజ్ చేయటం కానీ చాలా ఎంకరేజ్ చేసి కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచి మరి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎంతో దానికి ప్రాచుర్యం తీసుకొచ్చారు. అట్లాగే టీవీల్లో కూడా ప్రకటనలు భారత ప్రభుత్వ సంస్థ వారు ఎప్పుడు ఒక కోడిగుడ్డు సంపూర్ణ ఆహారంగా మీరందరూ తినాలి, రోజుకి 1-2 గుడ్లు తినమని అట్లా వారు ప్రచారం చేయటం. ఇప్పుడు కూడా చూడండి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, కాస్త ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి, ఇలాంటి ప్రభుత్వం నిర్వహించే స్కూల్స్లో మధ్యాహ్న పూట భోజన పథకాల్లో ఆహారం పెట్టడం, కొంతమందికి గుడ్డు పాలు అన్న ఇవ్వటం జరుగుతున్నది కదా ఈ రోజుల్లో. మరి అంత ఖర్చు పెట్టి ఇస్తున్నదంటే అందులో లాభం ఉంది, ఇది యథార్థమే. అందుకని అలాంటి ఆహారాలు ఇంతవరకు సమాజానికి చాలా హెల్ప్ చేశాయి, దాన్ని కాదంటానికి లేదు అసలు ఎవరు. కొంతమంది మరి వైద్యుల దగ్గరకు వస్తున్నప్పుడు ఈ అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని నీరసం తగ్గాలను, లేకపోతే మంచి విటమిన్స్ కోసమనో, మంచి మాంసకృతుల కోసమనో, లేకపోతే వాళ్ళకి గ్రోత్ కోసమనో గుడ్లు తినమని సూచిస్తారు. కొంతమంది మేము తినమండి, మాది పలానా కులం అండి, మరి మా వల్ల కాదని అంటారు. అప్పుడు కొంతమంది వైద్యులు అంటుంటారు, గుడ్డు శాకాహారం అని అనుకోండి అమ్మా, మీరు మాంసం తినదు, కనీసం గుడ్డు తిని పాలు తాగండి, ఏదో జంతువుల నుంచి వచ్చిన పాలు తాగుతున్నారు కాబట్టి ఇది కూడా జంతువుల నుంచి వచ్చిన గుడ్డు అనుకుని తినండి అని చెప్తారు. కొంతమంది వైద్యులు అన్న ప్రేరణకు ఇందులో మంచి ఉందని ఇతర మాంసాహారాలు ఏం ముట్టుకోరు, ఒక గుడ్డు మాత్రమే తీసుకుంటుంటారు.